హలో అండి, వెల్కమ్ టు పుష్ప డ్రీమ్ కిచెన్. ఈరోజు అయితే నేను ఇక్కడ ఎర్ర కందిపప్పు లేదా మసూర దాల్ పప్పు అని కూడా అంటారు. ఈరోజు అయితే మనం పప్పు ఎలా చేయాలో చూసేద్దాం. వీటితో పప్పే కాకుండా మనం సాంబార్ కూడా చేయొచ్చండి, చాలా బాగుంటుంది. అలాగే ఈరోజు ఈ మసూర దాల్ పప్పు అండ్ జీరా రైస్ కూడా చేశాను. ఇవి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడైతే మనం ముందుగా అయితే 1 గ్లాస్ అయితే తీసుకున్నానండి ఎర్ర కందిపప్పు. తీసుకొని ఒకసారి అయితే కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే కుక్కర్ పెట్టేసుకొని నెయ్యి వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, మనం ముందుగా కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్ వేసుకొని అందులోనే ఒక ఇలాచి, అనాస పువ్వు వేసుకొని 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. ఇవి అయితే కొద్దిగా ఫ్రై అవ్వాలి. తర్వాత పచ్చిమిర్చి అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడైతే పచ్చిమిర్చి నేను స్పైసీకి తగ్గట్టుగా వేసుకున్నానండి. ఒక 6-7 అయితే వేసింటాను. అలాగే మనం ముందుగా దంచి పెట్టేసుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని పసుపు వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇందులోని ఇంగువ కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒకసారి అన్నీ అలా కలుపుకున్న తర్వాత కందిపప్పు మనం ముందుగా కడిగి పెట్టేసుకున్నాం కదా, ఆ కందిపప్పు కూడా ఇందులో యాడ్ చేసుకొని అలాగే ఒక టమాటా, పెద్ద సైజు టమాటా అయితే ఒకటి వేసుకొని అన్నీ కలిసేలాగా అయితే ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇక్కడైతే నేను పెద్ద గ్లాస్తో ఒక 2 గ్లాసులు అయితే వాటర్ వేసానండి. మన వాటర్ తాగే గ్లాస్ ఉంటాయి కదా, ఆ గ్లాస్తో 2 గ్లాసులు అయితే వాటర్ వేసేసుకొని ఒకసారి అయితే ఇలా కలిపేసేసుకొని తగినంత సాల్ట్ అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని విజిల్ అయితే పెట్టేసుకోవాలండి. ఒక 4 విజిల్ అయితే రానివ్వాలి. ఇప్పుడైతే మనము జీరా రైస్ చూసేద్దాం. ముందుగా అయితే ఇక్కడ నేను నార్మల్ రైసే తీసుకున్నానండి, బాస్మతి రైస్ అయితే కాదు. 1 గ్లాస్ అయితే రైస్ తీసుకొని కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టేసుకొని నెయ్యి వేసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇందులోనే ఒక చిన్న టేబుల్ స్పూన్ అయితే ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనమైతే ఇక్కడ కొత్తిమీర, పుదీనా అయితే వేసుకోవాలి. చాలా సింపుల్గా చేశానండి జీరా రైసు, చాలా తొందరగా కూడా అయిపోతుంది. అలాగే మనకి ఈ పప్పు వల్ల అయితే మనకి ఇందులో ప్రోటీన్స్ అనేది ఎక్కువగా ఉంటాయండి, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇది మనం వెయిట్ లాస్ కూడా మనము తినవచ్చు, చాలా మంచిది. అలాగే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, మనకి ఐరన్, ఫైబరు, పోలిక్ యాసిడ్ ఇలా చాలానే ఉన్నాయండి. ఈ ఎర్రకందిపప్పు మనం వీక్లీ 1 టైం తినడం కూడా మనకి హెల్త్కి చాలా మంచిది. ఇక్కడైతే నేను పుదీనా, కొత్తిమీర వేసేసి ఒకసారి అలా ఫ్రై అయిన తర్వాత ఇక్కడైతే వాటరు, మనకి నార్మల్ రైస్కి వాటర్ ఎన్ని పోసుకుంటామో 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసేసి కొద్దిగా సాల్ట్ వేసేసి ఉడికిచ్చేసుకోవాలి. ఈ లోపు అయితే ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయిందండి. విజిల్ తీసేసి ఒకసారి అలా పప్పు గిత్తె అయితే ఇలా అనేసుకొని తర్వాత ఇక్కడైతే కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను పైన. మీరు కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇలా కొత్తిమీర వేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. అంతేనండి, ఇక్కడైతే మనకి పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇక్కడైతే మనకి అన్నం కూడా మనకి వాటర్ అయితే బాయిల్ అయిపోయింది. ఇప్పుడైతే మనకి వాటర్ ఇలా బాయిల్ అయినాయి కాబట్టి మనం ముందుగా నానపెట్టేసుకున్న రైస్ అయితే ఇందులోనే వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకొని ఇంకా మనం ఈ రైస్ అయితే ఉడికిచ్చేసుకోవాలండి ఇలా. ఇక్కడైతే పప్పు రెడీ అయిపోయింది. అంతేనండి, జీరా రైస్ కూడా మనకి రెడీ అయిపోయింది. ఈ ఎర్రకంది పప్పులో మనకి ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే రోగ నిరోధక శక్తిని కూడా మనకి పెంచుతుంది. మనకి ఇది మనము ఈ కందిపప్పుతో మనము ఆకుకూర పెట్టి కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.